సినిమా పాట నిర్మాత సొంతం. మరి బాలు ఇళయరాజా గొడవేంటో. ఒక సినిమా పాటపై హక్కులు ఎవరివి? ఇప్పుడు హిందీ సినీ ప్రపంచంలో కొత్త ప్రశ్న. ఈ చర్చకు కారణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులు. తన అనుమతి లేకుండా తాను సంగీత దర్శకత్వం వహించిన పాటలు పాడొద్దని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నాడు. అలా కాదని పాడితే కాపీరైట్ ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించాడు. ఒక్క బాలసుబ్రహ్మణ్యంకే కాదు, గాయని చిత్రకు కూడా ఇచ్చాడు. ఇంకో విషయం, ఒక పాట రాసేది ఒకరు, బాణీలు కట్టేది ఇంకొకరు, పాడేది వేరొకరు. ప్రతి పాటకు వ్యయాన్ని భరించేది నిర్మాత. సరిపోయేలా దాన్ని సినిమాలో వాడుకుంటాడా లేదా అనేది కూడా నిర్మాత, సదరు సినిమా దర్శకుడి ఇష్టం. ఒక పాటపై ఉండే అన్ని రకాల హక్కులు నిర్మాతవి. మరి సంగీత దర్శకుడికి ఏముంది? తాను కూలీ తాను తీసుకుని ఆ పాట పూర్తి చేసి ఇచ్చేస్తాడు, అంతవరకే తన బాధ్యత. ఉంటే గింటే తమ పాటలు ఇలా షోలలో పాడొద్దనే అభ్యంతరాలు నిర్మాతలకు ఉండాలి. అంతే తప్ప తాను పారితోషికం తాను తీసుకుని తన బాధ్యత నెరవేర్చాక ఇక సంగీత దర్శకుడికి లీగల్గా ఆ పాటలపై ఉండే హక్కులేంటి? ఆ రాగాలు, బాణీలు, శృతులు, గతులు అన్నీ తరతరాలుగా జాతికి వారసత్వంగా వస్తున్నవే తప్ప ఇళయరాజా సృష్టి ఏమీ కాదు. ఈ ప్రశ్నకు నిజంగా జవాబులు చెప్పగలిగే వారెవరు లేరు. కొన్ని పాటలకు రైట్స్ తానే ఉంచుకున్నాడని, అందుకే అంత ధైర్యంగా ఇళయరాజా ఇలా మాట్లాడుతున్నాడని అనే వాదన కూడా ఉంది. విషయం ఏమిటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్బిబి 50 పేరుతో వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. ఈ గ్రూపు పలు దేశాలు తిరుగుతూ పాటలు పాడుతున్నది. ఇళయరాజా ఈవెంట్ మేనేజర్లకు నోటీసులు పంపించాడు. 2 రోజుల క్రితం ఈ నోటీసులు వచ్చాయని అంగీకరించిన బాలు, తనకు పెద్దగా లీగల్ చిక్కుల గురించి తెలియదని, తాను ఎందరో దర్శకుల దగ్గర పాటలు పాడానని, ఇకపై ఇలాంటి ప్రోగ్రాముల్లో ఇళయరాజా పాటలు పాడబోనని బాలు స్పందించారు. ఇళయరాజా ఎందుకు ఇలా చేశాడో తనకు తెలియదని, దీనిపై ఇళయరాజా నొప్పించే కామెంట్స్ ఎవరూ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా కోరాడు. వాస్తవానికి ఇప్పుడు బాలు ఎక్కువగా స్టేజ్ షోలే చేస్తున్నాడు. సినిమాల్లో కొత్త గాయకుల జోరు పెరిగాక బాలు అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆ బాధను, కోపాన్ని, ఆక్రోశాన్ని తన పరభాషా గాయకులపై పలు వ్యాఖ్యల ద్వారా వెళ్ళగక్కిన తర్వాత ఇటీవల అవి మానేశాడు. తత్వం బోధపడింది. ఇళయరాజా రైట్స్ వ్యవహారం చూసిన ప్రదీప్ ఏమంటాడంటే, బాలు ఏమైనా చారిటీ షోలు చేస్తున్నాడా? డబ్బు సంపాదించటం లేదా? మరి ఆ పాట కంపోజర్లకు రూపాయి రాకుండా గాయకులే డబ్బులు పోగేసుకుంటే ఎలా? ఇళయరాజా ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పడం లేదు. చాలా కాలంగా ప్రెస్ మీట్లలో కూడా చెప్తున్నదే. నిజానికి తన అనుమతి లేకుండా తాను కంపోజ్ చేసిన పాటల్ని ప్లే చేయవద్దని ఇళయరాజా 2015లోని కొన్ని రేడియో స్టేషన్లకు, టీవీ ఛానళ్లకు అభ్యంతరాలు వ్యక్తం చేశాడట. 5 ఏళ్ల కాలానికి మొత్తం రైట్స్ నావేనని, ప్రతి పాటకు ఒప్పందాలున్నాయి, తర్వాత వాటిని రెన్యువల్ చేయలేదు, రాయల్టీ ఎవరూ ఏమీ ఇవ్వలేదు, కాబట్టి అవి ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టే అని 2 ఏళ్ల క్రితం ఇళయరాజా ఓ ప్రెస్ మీట్లో చెప్పాడట. చాలా మంది కంపోజర్లు తాము కంపోజ్ చేసే పాటల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారట. ఏఆర్ రెహమాన్ ఏకంగా తను కంపోజ్ చేసిన సాంగ్స్ తిరిగి ఏ భాషలోనైనా కంపోజ్ చేసే హక్కులను కూడా కలిగి ఉన్నాడట. ఇవన్నీ తెలుసు కాబట్టే శంకర్ మహదేవన్ వంటి గాయకులు స్టేజ్పై పాటలు పాడేటప్పుడు అన్నీ ఆలోచించి ఎంపిక చేసుకుంటారు. కానీ బాలు ఇవన్నీ పట్టించుకోనందువల్లే ఇలా వివాదం తలెత్తిందని కోలీవుడ్ ప్రముఖుల వ్యాఖ్యలు.